హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. ఈ క్లాత్ మీషోలో తీసుకున్నాను. ఇది కాటన్ కాదు, అలా అని సిల్క్ కాదు, మిక్స్లో ఉంది. ఈ క్లాత్ని నాప్కిన్గా స్టిచ్ చేస్తున్నాను. రఫ్నెస్ ఏం లేదు, సాఫ్ట్గానే ఉంది, పర్వాలేదు. నాప్కిన్కి యూస్ అవుతుంది. చూపిస్తున్నట్లు ఇటు సైడ్ వచ్చేసి 17.5 ఇంచెస్ ఒక సైడు మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ వచ్చేసి 18.5 ఇంచెస్, 17 ఇంటూ 18.5 తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. క్లియర్గా చూపిస్తాను. ఇలాగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇటు వచ్చేసి 17.5 ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా లైన్గా డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అలానే లైన్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకోవాలి. చెక్స్ లైన్ ఉంది కదా, దానిపైనే కట్ చేస్తున్నాను. క్రాస్ అనేది పోకుండా ఉంటుంది కరెక్ట్గా. చెక్స్ లైన్ ఉంది కదా, అక్కడికి ఇలా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో పోగులు వేస్తున్నాయి కదా, అవి కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే పోగు లేకుండా నీట్గా కట్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చాలా సింపుల్గా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. క్లాత్ని ఐరన్ చేసుకునేదంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎడ్జెస్లో ఇలా చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంతైతే స్టిచ్ చేస్తామో అది ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఐరన్ బాక్స్ తోటి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ దాకా కూడా అలానే ఐరన్ అనేది చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలానే ఐరన్ చేసుకోవాలి. క్లాత్తో కలిపి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొకసారి ఐరన్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇటు సైడ్ కూడా ఎడ్జ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. కంటిన్యూగా 4 సైడ్స్ ఇలానే ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ చేసిన ప్లేస్లో ఇలా ఫోల్డ్ చేసుకొని కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ చేసిందంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది.
4 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి కదా. సైడ్స్లో నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా ట్రై చేయండి. ఒరిజినల్ సైడ్కి క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి. ఇట్లాగా క్లియర్గా చూపిస్తాను. ఖర్చు అనేది పైకి కనిపించాలి, ఒరిజినల్ అనేది లోపలికి ఇలాగా వెళ్ళాలి. చూపిస్తున్నట్లు క్లియర్గా చూపిస్తాను. ఇది ఒరిజినల్ సైడు. ఖర్చు సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్రాస్గా, ఎడ్జెస్ దగ్గర ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను, కరెక్ట్గా చూడండి. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ ఉంది కదా, ఫోల్డ్ చేసిన క్లాత్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకొని లోపలికి ఈ కార్నర్ అనేది ఇలా లోపలికి ఇలా తిప్పుకుంటే ఇలా వస్తుంది. నీట్గా ఎడ్జెస్ అనేవి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫుల్ 4 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకొని ఐరన్ చేసిన దానిపైననే స్టిచ్ చేస్తూ రావాలి. ఇంతే, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కార్నర్స్ అనేవి నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలా ట్రై చేయండి. ఐరన్ చేసిందంటే చాలా ఈజీగా అయిపోతుంది. 4 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నాప్కిన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఖర్చులు కనిపించకుండా స్టిచ్ చేయాలంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.